కలెక్షన్ ప్రసాద్ అని మాట్లాడినాడు. మరి అవన్నీ దానికి ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎంత గౌరవంగా మాట్లాడు, ఎంత గౌరవంగా చూసేవాళ్ళు. ఒక ఐఏఎస్ చేసిన అధికారికి ఆయనే చాలా సందర్భాలు చెప్పాడు, అని చాలా గౌరవిస్తాడు, చాలా అంటాడు. నీకు నువ్వు అనుకున్నదంతా జరుగుతుందా? పార్టీలో కొన్ని అధిష్టానం అన్ని లెక్కలు వేస్తుంది, జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని హుందాతనంగా తీసుకొని ఇంకో మార్గంలో ప్రయాణించాలి. కానీ అది లేకుండా వెంటనే ఏదో చేస్తే ఏం చేయలేరు. వ్యవస్థలు వరకే మనుషులు సాయం చేస్తారు. మనమే వ్యవస్థ అనుకొని అహంభావంతో మాట్లాడితే ప్రజలు గుణపాఠం చెప్తారు. దాంట్లో ఇంకొక ఆలోచన లేదని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, ఎమ్మెల్యే గారే మాట్లాడారు. 100 కోట్లు ఇచ్చి నన్ను బేరసారాలు పెట్టారు, నా మీద వాళ్ళంతా ప్రయత్నం చేశారని చెప్పేసి. మరి అంత నిబద్ధతగా ఉన్నాడు, ఇప్పుడు ఎట్ట పోయి కలుసుకుంటావు? అంటే పైన వాళ్ళు ఇది చేసుకున్నారంటే నీ వ్యక్తిత్వం ఏమైంది? మరి దానికి వాళ్ళే జవాబు చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు 100 కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చి మరి ఆయన పిలుచుకున్నారనేది అలయన్స్ పెట్టుకుని మరి గూడూరుకు రాయా అని అన్నారని ఇవన్నీ కూడా వీళ్ళే విమర్శించుకున్నారు, మేము చెప్పడం కాదు. మేము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీలో స్థిరమైన వాళ్ళు, నిజాయితీ పరులుగా ఉండేవాళ్ళం. మేము ఎప్పుడు ఒక పద్ధతిగానే రాజకీయాల్లో ఉన్నాం. అతిగా మాట్లాడుకునేది ఒకరొకరు వాళ్ళే. ఈరోజు జనాలకు వీళ్ళే జవాబు చెప్పాలి. మరి కలయిక అంటున్నారు కాబట్టి మీరే జవాబు చెప్పాలి. ఏ రకంగా ఆయన చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా తిట్టాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు కొలుస్తున్నాడు. ఈయన మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు అసలు మనిషే కాదని మాట్లాడాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు చేరే అలుగానట్టు మాట్లాడుతున్నారు. ఈ వాతావరణం అంతా ప్రజలు అర్థం చేసుకుంటారని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చూడండి, అందరూ మాట్లాడుకున్నట్టుగా ఏ రకమైన వాతావరణంలో రాజకీయాలు భవిష్యత్తు కోసం ఇన్ని దిగజారులు ఆలోచనలు రాకూడదు. టికెట్ మిస్ అయింది, ఓకే, అధిష్టానం ఇష్టం కదా అని నేను సంయమనంతో ఉన్నాము. ఈరోజు భవిష్యత్తు 1, 2, 3 ఇచ్చి ఈరోజు మళ్ళా ఎమ్మెల్యేగా పిలిపించారు. మీరు చూడండి, నమ్మక ద్రోహులు ఒక పక్క చేరిపోతున్నారు, నమ్మకస్తులంతా ఒక దగ్గర చేరుతున్నారు. ఎవరికి ఓటేయాలో మీరే డిసైడ్ చేయండి. మా ఎంపీ గారు చిన్న వ్యక్తి, చిన్న వయసే అయినా టికెట్టు కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే గారిని సతివేడికి పంపించారు. ఎక్కడైనా మారు మాట్లాడారా? ఎక్కడైనా ఇంకొక మాట అనేది అన్నారా? ఇది అధిష్టానం చెప్పింది అని చెప్పి అక్కడ పోయి క్యాన్వాస్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళా రాజకీయ పరిణామాలు సమీకరణలు మారాయి. మారిన తర్వాత మళ్ళీ వెంటనే ఆయనకి మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వే పార్లమెంట్ చేయమన్నారు. అధిష్టానం ఓకే ఆదేశించిందని చెప్పి మళ్ళీ మాట్లాడకుండా చేశారు. అదే మనస్తత్వం నేను కూడా. నాకు కాదు టికెట్ అన్నారు, హుందాతనంగా ఎమ్మెల్యే గారికి నేను ఉడతా శక్తిగా, నా శక్తి పెద్దదని చెప్పలేను, ఒక డిసిప్లిన్ సైనికుడిగా. మరి పార్టీ దీనిగా నీతో కూడా ఆయనతో కూడా తిరిగి ఆయనే చాలా సందర్భంలో చెప్పారు. ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలు చెప్పారు. నేను దగ్గరుండి టికెట్ ఇప్పించానని గొప్పగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు. నేనే సర్టిఫై చేశాను, నేనే దగ్గరుండి మురళికి ఇవ్వాలా, అన్యాయం అయిపోయినాడు, ఆయన చేయాలని చెప్పాను అని అన్నాడు. మరి ఇప్పుడు పోయేసి మన సునీల్ పొగుడుతున్నాడు. ఈ ఊసర బిల్లు రాజకీయాలు, ఈ ఊసర బిల్లు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మీరు మన అందరినీ గొప్పగా స్టడీ చేయండి. భవిష్యత్తు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకొక రకంగా ఉన్న పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దానికి శిరసా వహించాలని అటు ఎంపీ గురుమూర్తి గారు కానీ, నేను మేరీ మురళి గారు, నేను కానీ మేమంతా పార్టీ విధేయులుగా ఉన్నాం. పార్టీ విధేయులు ఒక పక్క, పార్టీని వాడుకొని ఏరు దాటిన తర్వాత తెప్పతగిలేసే రకాలు ఇద్దరు ఒక పక్క చేరారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను, ఒక మంచి తీర్పు ఇవ్వండి. 2019లో ఇచ్చారు, మీరు గొప్ప తీర్పు ఇచ్చారు. పార్టీ మారిన వ్యక్తికి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు పార్టీ పదవులు అనుభవించి ఇద్దరు ఏకమైనారు తోడు దొంగల్లాగా. కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటే తీర్పు ఇవ్వాలో మీరే ఇవ్వమని నేను మనవి చేసుకుంటున్నాను. మీరు ఇచ్చే తీర్పుని మేము శిరసా వహిస్తూ ముందుకెళ్తాం రాజకీయాల్లో అని కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనా హుందాతనం రాజకీయాలు నడపాలే కానీ దిగజారు రాజకీయాలు నడపడం కరెక్ట్ కాదు. మాటల్లో కానీ చేతల్లో కానీ హుందాతనం రాజకీయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఏం మాట్లాడారో మీకు తెలుసు. లేని అపనిందలు వాళ్ళ మీద వేస్తూ మాట్లాడుతున్నారు. ఇది ఒక మంచి పవిత్రమైనటువంటి వ్యవస్థ. ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడి నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి 35 ఏళ్ళ లోపల ఉన్న వ్యక్తులకి వెసులుబాటుగా ఒక ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలు అమలుపరిచేది, వాలంటరీగా అమలుపరిచే విధంగా, అంటే వాళ్ళుగా అక్కడుండే వాతావరణం గుర్తించి పైన అధికారులతో మరి దాన్ని సర్టిఫై చేసుకొని
ఏదైనా లబ్ధి ఉన్నప్పుడు అది కరెక్టా కాదా గుర్తించే వరకే వాళ్ళ బాధ్యత. ఆ గుర్తింపుని అధికారులు దాన్ని సర్టిఫై చేస్తారు. ఆ రకంగా వ్యవస్థ ముందుకెళ్తూ ఈరోజు ప్రభుత్వం అంటే ఒక గౌరవమైన వాతావరణం తీసుకొచ్చి లేదు, ప్రాంతం లేదు, ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, మరి ఎక్కడ అవినీతి లేకుండా, మరి క్షేత్రస్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వీళ్ళ అకౌంట్లో పడే దాంట్లో సంధానకర్తలుగా ముందుకెళ్తున్నారు. వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని ఏదో నేరస్తుల్లాగా, కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా మాట్లాడడం, వాళ్ళని నిక్నేములు పెట్టి సైకోలు అంటూ ఇంకోటి అంటూ మాట్లాడడం చాలా బాధాకరం వేస్తుంది. కరెక్ట్ కాదు. ఒక నిరుద్యోగంతో పెద్ద అవకాశాలు లేక అదే రకంగా వాళ్ళ జీవనోపాధి కొంచెం గౌరవ వేతనంలాగా వాళ్ళకి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎక్కువ సర్వీస్ చేయించుకోవాలన్న ఒక వ్యవస్థ అది. అట్లాంటి వ్యవస్థని చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చిన్న వ్యవస్థ అయినా కూడా కానీ వాళ్ళ విద్యుత్ ధర్మం ఎంత గొప్పగా నిర్వర్తించారో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళని మన కరోనా పరిస్థితుల్లో భయానక సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఫ్రంట్ వారియర్స్ లాగా ఉండి కుటుంబాలు ఉన్న చిన్నపిల్లలున్న బాధ్యతను గుర్తించి వాళ్ళంతా కూడా కంట్రోల్ చేయడానికి మొదటి మెట్టు వాలంటరీ వ్యవస్థ, ఆశా వర్కర్లు, ఆ రకంగా అన్ని పోలీస్ వ్యవస్థ అన్నీ కూడా సహకరిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ కరోనాని మన ఆంధ్రప్రదేశ్లో మరి కంట్రోల్ చేసి మరి సక్సెస్ కాగలిగాం. అట్లాంటి వాళ్ళని అఘోరంగా మాట్లాడుతూ అఘోరంగా ఏదో చేస్తూ పోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు జస్ట్ వాలంటరీగా చేస్తున్న వ్యవసాయ సేవ అది. దాన్ని గొప్పగా గుర్తించాలి తప్ప ఇంకో రకమైన వాతావరణం మాట్లాడడం చాలా దుర్మార్గం. వాళ్ళ మనస్తత్వం దీంతో బయటపడుతుంది. చంద్రబాబు దగ్గర నుంచి అదే మనస్తత్వం. ఏందో వాళ్ళ మీద అక్కసు వెళ్ళబుచ్చుకుంటారు, ఇంకో రకంగా వెళ్ళబుచ్చుకుంటారు. ఇదంతా కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి వాలంటరీ వ్యవస్థను ఒక మంచి ఇదిలాగా తీసుకెళ్ళింది. వాళ్ళంటే మా అందరికి కూడా గౌరవం. వాళ్ళ వాతావరణం మంచిగా ఉండే విధంగానే మా ప్రయత్నాలు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు ఏదో పార్టీ కార్యకర్తలు కాదు. మీరు ఎందుకు ఆ రకమైన వాతావరణం తీసుకొస్తున్నారు? వాళ్ళు ఒక ఎవరినైనా అట్లా చేశారా? ఎవరు ఉంటే చదువుకుంటే వాళ్ళందరికీ సహాయం చేశారు, అక్కడ ఉండే వాళ్ళకి చేశారు, అంతే తప్ప దాన్ని ఇంకో రకంగా ఉంటే వ్యవస్థలు ఉన్నాయి, మీరు ఇలా తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. కానీ యూనిఫామ్గా అందరినీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజలు సహించరు, అహంతో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చాలా ఇదిగా ఖండిస్తున్నాం మేమంతా. నాన్ లోకల్ అని మాట్లాడాడు కదా మాజీ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఆ సూత్రం వరప్రసాద్కి ప్రశ్నించడాన్ని అడుగుతున్నాను. తను నాన్ లోకల్ అని మాట్లాడాడు కదా. ఇప్పుడు గురుమూర్తి పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాడు. గురుమూర్తి గారు కోట్లు అడుగుతావా? నువ్వు అనుకున్నా, నిన్ను అనువాదించుకున్నావు, నేను లోకల్ నాకు వేయండి అని చెప్పాను. అదే సూత్రము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో అనుదించుకుంటావా? అనుదించుకోవాలి కదా. మాట్లాడాడు కదా. నేను ఆ రోజే ఫసలేని మాట అని చెప్పాను, మీతో చెప్పాను. ఇప్పుడు అది ఫసలేని మాట అని నిర్ధారణ అయిందా లేదా మీరే చెప్పాలి. అంటే కష్టపడే వాళ్ళకి పార్టీలో ఇది లేదు, అహంకార రాజకీయాలు అని పోయినోళ్ళు చెప్పకూడదు. ఉండి పోరాడచ్చు. నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు కుటుంబంలో నాకు ఏంటి నన్ను తక్కువ చూస్తున్నారని పోరాటం చేసుకోవచ్చు. బయటకు పోయిన తర్వాత ఏరు దాల్సిన తర్వాత తెప్ప తగలేయడం అనేదే కదా. నీకేం తక్కువ చేశారు? ఎంపీగా ఇచ్చారు, మళ్ళా నీకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు. అలా నీకు ఇంకా గౌరవప్రదంగా ఉంటాయి కదా. వయసు కూడా పెరుగుతుంది, ఇస్తారు కదా. ఏదో ఒకటి అంత లోపల అన్నీ అంటే మిగతా వాళ్ళది కూడా చూడాలి కదా. అది మురళికి న్యాయం జరగాలంటే ఏం చేయాలా? ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఆయన ఆ సర్వే రాలేదు కాబట్టి నువ్వు వేరే చూస్తారు కదా. ఈ లోపల ఇదిగా మాట్లాడేస్తే తప్పు కదా. కాబట్టి వీళ్ళంతా పార్టీని విమర్శించి అవకాశం ఉన్నందరూ గొప్పగా మాట్లాడుతుంది, తర్వాత ఇదిగా మాట్లాడుతుంది. మీకు తెలుసు కదా, నేను చెప్పే సత్యాలు కాదు. చింతవరంలో మన మాజీ ఎమ్మెల్యే గారు ఏ రకంగా చిందులేసాడో తెలియదా చంద్రబాబు గారి మీద? మేము ఎప్పుడైనా ప్రెస్ మీట్లో అంత మాట్లాడున్నామా చంద్రబాబు గారిని? దాంట్లో కూడా నువ్వు గొప్పగా అలిగానట్టు మాట్లాడుతీవి, అదంటివి ఇదంటివి, ఫ్లెక్సీనేసి తొక్కితీవి కాళ్లతో. మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు ఆయన అలిగాని ఆరాధ్యుడు అయిపోయినాడు. మళ్ళీ ఇంకో రోజు రివర్స్ అవుతుంది, తెలిసిందే కదా వాళ్ళది. కాబట్టి ఎవరు కూడా సందర్భం వచ్చినప్పుడు తన తప్పులు ఉంటే సర్దుకొని మాట్లాడాలి. కానీ వేరే వాళ్ళ మీద నిందలు వేస్తున్నట్టుగా
ఏదేదో కోణాలు తీసుకొచ్చేసి మాట్లాడుతుంటే ఇవన్నీ పసలేని మాటలు, అర్థం లేని మాటలు, ఆధారాలు లేవు. అది కానట్టు నన్ను గురించి కూడా మాట్లాడుతున్నారు. నాకేదో మాఫియా అంతా ఏదో ఉంది, ఇంకోటి ఉంది, మీకే తెలుసు. ఆధారాలతో మాట్లాడమంటే ఎక్కడికైనా చర్చకి నేను సిద్ధం, రావడానికి సిద్ధం. ఆధారాలు ఉంటే మనం దాన్ని అంగీకరిస్తాం కదా. ఏమి లేకుండా బుడ్డద అట్లా జల్లినట్టు ఇంకొక పెద్ద కుట్ర చేశారు. ఏదో సంచలనం అయిపోతుందని ఒక చనిపోయిన మహిళని దిగజారి వాళ్ళని ఏదో రకరకాల కుట్రలు చేశారు, అపాస్పాలైపోయారు. కాబట్టి నిజం అనేది ఎప్పుడూ నిబద్ధతగా ఉంటుంది. ఆ నిజాయితీ నమ్ముకొని రాజకీయాలు ఉంటున్నాం కాబట్టి మంచి భవిష్యత్తు మాకు ఉంటుంది. అటు గురుమూర్తికి కానీ ఇటు నాకు కానీ మన పార్లమెంటు పరిధిలో అందరం గెలవబోతున్నాం. నేను మరీ ప్రత్యేకంగా చెప్తున్నాను, గూడూరు కాన్స్టిట్యున్సీలో నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను, 10 ఏళ్ళు చూస్తున్నాను. ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది, టౌన్లో మెజార్టీ వస్తుంది. డబుల్ డిజిట్తో నేను గెలవబోతున్నా. గర్వంతో మాట్లాడే మాటలు కాదు. తిరిగి ప్రజల నాడి తెలుసుకొని మా క్యాడర్ ఇచ్చే రిపోర్టు, మాకు బలమైన క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ ఇచ్చే రిపోర్టుని బేస్ చేసుకొని మేము మరి ఒక సంకల్ప ఇదిగా ఉన్నాం, గట్టిగా ఉన్నాం. ఏం ఇబ్బంది లేదు. జగనన్న సంక్షేమ ఫలాలు ఒక పక్క, మా క్యాడర్ పనిచేసేది ఒక పక్క, అన్ని కలిపినప్పుడు ధైర్యం అనేది, ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, క్వశ్చన్ చేస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.